తెలంగాణ జనానికి కేసీఆర్ అంటే ఎంత ఇష్టమో నేను చెప్పుడు కాదు, మీకే తెలుసు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఉన్న బలం ఎంతో అందరికంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎరక. గులాబీ జెండా ఎంత మంచి పనులు చేసింది ఈ రాష్ట్రాల జనాలతో పాటు తెలంగాణ పక్కపంటి రాష్ట్రాల ప్రజలకు మస్తు తెలుసు. మరి ఎందుకు అప్పుడప్పుడు వెనక పడుతున్నదంటే దాని వెనక మళ్ళా చాలా కుట్రలు ఉన్నాయట. అవేందో కేటీఆర్ సార్ చెప్తున్నారు, ఈనుర్రి. లోకం మీద అందరు మనుషులు ఒక్క తీరే ఉంటే ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు వస్తాయో అంతకంటే ఎక్కువ నష్టం జరిగిందట కారు గుర్తు పార్టీకి. పుష్కలమైన బలం ఉండి పరాయి పాటోలు దర్శకునేంత దండు ఉండి కావాల్సినంత బలగం ఉండి ఓడిపోవాల్సి వస్తున్నదంటే దానికి కారణం పక్క పాటోళ్ల బలం కాదట. ఏంటిదో చెప్తున్నాడు కేటీఆర్ సారు. భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయి, ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బూర నరసయ్య గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకి 27,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోడ్ రోలరు, షిప్పు, ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. చూసిండ్రా ఎంత ఘోరం జరిగిందో. బ్యాలెట్ పేపర్ మీద కారు గుర్తు అసొంటి గుర్తులు ఉండుతోని బీఆర్ఎస్ ఓట్లు ఏరేటోళ్లకు పడ్డాయట. అట్లా పడ్డందుకే ఇప్పుడు ఈ యూరియా కష్టాలు, గురుకులాల ఫుడ్ పాయిజన్లు, 20% కమిషన్లు, ఢిల్లీకి మూటలు పోవుడు, హెచ్సియు అడవులు ఆగం చేసి మూగ జీవాలను గోసబెట్టుడు, పేదోళ్ల ఇండ్లు జేసీబీలతోని కూలగొట్టుడు, ఎండాకాలం పంటలు ఎండుడు, నిండు వానాకాలంలో కూడా నీళ్లకు తిప్పలు పడుడు, ఈ అన్ని మనకు తెచ్చిపెట్టినాయి కారు గుర్తును పోలిన గుర్తులేనట. లేకుంటే కథ ఏరే తీరుగా ఉండేది కావచ్చు కదా. 14 సీట్లల్లా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఏరే దిక్కుపడ్డాయంటే కారు గుర్తు పార్టీకే కాదు రాష్ట్రం మొత్తానికే నష్టం జరుగుతున్నదని అంటున్నారు. ఓట్ల సంస్కరణల మీద దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఎన్నికల కమిషన్ పిలిచి దేశంలో ఎసొంటి మార్పులు తీసుకొస్తే మంచిగా ఉంటదనేది అడుగుతున్నారట. అట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ఇంకా కొందరు లీడర్లు ఢిల్లీకి పోయి శానా ముచ్చట్లు చెప్పిండట. దాంట్లో తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే కారు గుర్తులను పోలిన వాటిని ఖచ్చితంగా తీసేయాల్సిందే అని చెప్పిండట. మరి అంతే కదా, ఒక్క తీరు పశువులుంటే రైతులు రంగులు పూసి గుర్తుపట్టేటట్టు చేసుకుంటారు. అసొంటిది రాష్ట్రాలు దేశాలే నష్టపోయే ముచ్చటకు పరిష్కారం చూడాలే కదా.